ఒక పాచికను దొర్లించిన 4 లేక అంతకన్నా ఎక్కువ పడే సంభావ్యత. రోల్ ఏ డై టు గెట్ 4 or more. Then the probability of to get 4 or more. ఒక పాచికను దొర్లించినప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఇవి టోటల్ అవుట్కమ్స్. దీనిలో అడిగింది ఏంటి? 4 లేక అంతకన్నా ఎక్కువ అంటే మన ఫేవరబుల్ కండిషన్స్ 4 అంతకన్నా ఎక్కువ 5, 6 ఈ 3 కండిషన్స్ మనకు ఫేవరబుల్ అనుకూలము అని అర్థం. కాబట్టి ఫేవరబుల్ కండిషన్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ బై టోటల్ కండిషన్స్ ఇవి 6 3 1s 3 2s 1/2. నెక్స్ట్ ఒక పాచికను దొర్లించిన 2 లేక 3 యొక్క గుణిజాలు పడే సంభావ్యత. రోల్ ఏ డై దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ టు గెట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 or 3 అంటే మల్టిపుల్స్. ఒక పాచిక అనగానే ఎస్ 1 2 3 4 5 6 2 లేక 3 యొక్క గుణిజాలు. 2 యొక్క గుణిజాలు ఏంటి? 2 4 6 3 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 3 3 6. ఈ 6 అనేది కామన్గా ఉంది కాబట్టి ఓన్లీ 1 టైం మాత్రమే కౌంట్ చేయాలి, 2 times కౌంట్ చేయకూడదు. కాబట్టి ఇవి ఫేవరబుల్ కండిషన్స్. 2 4 6 3 అంటే ఎన్ని ఉన్నాయి? అనుకూలంగా 4 ఉన్నాయి. అనుకూల పర్యవసానాలు 4 బై మొత్తం వచ్చేసి 6 2 2s 2 3s. నెక్స్ట్ ఒక పాచికను దొర్లించిన ప్రధాన సంఖ్యలను పొందే సంభావ్యత. రోల్ ఏ డై దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ టు గెట్ ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్యలు. పాచిక అనగానే ఇవి టోటల్ అవుట్కమ్స్, మొత్తం పర్యవసానాలు ఇవి. వీటిలో ప్రధాన సంఖ్యలు ఏవి? 2 3 5 2 3 5 ఎన్ని ఉన్నాయి? అనుకూలంగా 3 ఉన్నాయి. కాబట్టి అనుకూల పర్యవసానాలు 3 బై మొత్తం పర్యవసానాలు 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ 3 1s 3 2s 1/2. అట్లాగే సరి సంఖ్యను పొందే సంభావ్యత, సంయుక్త సంఖ్యలను పొందే సంభావ్యత, బేసి సంఖ్యలను పొందే సంభావ్యత, ఒక సంఖ్య ఇచ్చేసి దాని కారణాంకాలను పొందే సంభావ్యత, ఇలా ఎలాగైనా అడగవచ్చు. నెక్స్ట్ 2 పాచికలను దొర్లించినప్పుడు రెండింటి మీద ఒకే సంఖ్య పడే సంభావ్యత. రోల్ 2 dice దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ టు గెట్ సేమ్ నెంబర్ ఆన్ ద టాప్ ఆఫ్ 2 dice. అంటే అసలు 2 పాచికలు అనగానే మనకు వచ్చే మొత్తం పర్యవసానాలు 1 1 1 2 1 3 ఇలాగ వస్తాయి. ఇవి ఎన్ని వస్తాయంటే టోటల్గా 6 స్క్వేర్ అంటే 36. టోటల్ మొత్తం పర్యవసానాలు 36 టోటల్ అవుట్కమ్స్. ఇక్కడ మనం కోరుకునేది ఏంటి? మనకు అనుకూలంగా కావాలని ఏం కోరుకుంటున్నాము అంటే రెండింటి మీద ఒకే సంఖ్య పడే సంభావ్యత. ఒకే సంఖ్య అంటే 1 1 ఇలా పడాలని కోరుకుంటున్నాం. 2 2 అలాగే 3 3 అలాగే 4 4 5 5 6 6 ఇవి మనం కోరుకునే అనుకూల పర్యవసానాలు. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 ఇవి టోటల్ మన అనుకూలంగా ఉండే టోటల్. అంటే 6 బై టోటల్ వచ్చేసి 36. 6 1 6 1/6. అలాగే నెక్స్ట్ 2 పాచికలను దొర్లించిన రెండింటి మీద ప్రధాన సంఖ్యలు పడే సంభావ్యత. రోల్ 2 dice దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ టు గెట్ 2 ప్రైమ్ నెంబర్స్ ఆన్ టాప్ ఆఫ్ 2 dice. ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. ఇప్పుడు 2 పాచికలు అనగానే 1 1 1 2 అలా వస్తాయి. రెండింటి మీద ప్రధాన సంఖ్యలు అంటే అసలు 1తో స్టార్ట్ అయ్యేది ఏది కూడా ప్రధాన సంఖ్యగా తీసుకోకూడదు ఇక్కడ మనం. కాబట్టి ఇప్పుడు 2 3 రెండింటి మీద ప్రధాన సంఖ్యలు ఉండాలి. అట్లాగే 2 5 ఇది కూడా రెండింటి మీద ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అట్లాగే 3 3 2 3 3 రెండింటి మీద ప్రధాన సంఖ్యలు. అవి సేమ్గా ఉండాలన్నా డిఫరెంట్గా ఉండాలన్నా నేను చెప్పలేదు, రెండింటి మీద ప్రధాన సంఖ్యలు ఉండాలి. అట్లాగే 3 5 ఇక్కడ కూడా మనకు 2 2 వస్తుంది. 2 2 నెక్స్ట్ 4తో రాదు. అట్లాగే 5తో 5 2 5 3 5 5 ఇవి రెండింటి మీద ప్రధాన సంఖ్యలు వచ్చేటివి.
ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 9 వచ్చాయి. 9 బై టోటల్ వచ్చేసి 36. క్యాన్సిల్ చేస్తే 3 3s 3 12s ఇలా 3 1s 3 4s 1/4 1/4. రెండు పాచికలను దొర్లించిన వాటి మొత్తం 8 అయ్యే సంభావ్యత. అంటే roll 2 dice, then the probability of sum of the 2 digits, the top of 2 dice is 8. 8 వచ్చేట్టు యాడ్ చేస్తే 8. మామూలుగా 1 7 యాడ్ చేస్తే 8 వస్తుంది. 7 మనకు పడదు కాబట్టి తీసుకోకూడదు. 2 6 2 6 అట్లాగే 3 5 4 4 5 3 6 2 వీటిని యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇలా పెడితే 8 వస్తుంది. 1 2 3 4 5 5 బై టోటల్ వచ్చేసి 36. అలాగే రెండు పాచికలను దొర్లించిన వాటి మొత్తం 13 అయ్యే సంభావ్యత. రోల్ 2 డైస్, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద సమ్ ఆఫ్ 2 డిజిట్స్ ఈజ్ 13. అసలు రెండు పాచికల మీద మ్యాక్సిమం మనకు 6 6 అంటే 12 వస్తుంది. 12 వస్తుంది. అసలు 13 అనేది ఏర్పడదు. అందువలన ఇది ఇంపాసిబుల్ ఈవెంట్, అసంభవ ఘటన. అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0.